1995లో మీరు ఒక సిటీలో ఉన్న మీ బంధువుల ఇంటికో వెళ్ళాలంటే మీరు ఏం చేసేవాళ్ళు? మీ దగ్గర అడ్రస్ ఉంటే ఇక్కడి నుంచి సిటీ వరకు బస్సులో వెళ్ళేవాళ్ళు. ఏ ఆటోని తీసుకోనో లేకపోతే ఒక సిటీ బస్ ఎక్కో నియర్ బై ఏరియాకంటూ వెళ్తారు. అక్కడ ఎవరన్నా డైరెక్షన్స్ అడుగుతారు, ఈ అడ్రస్ ఎలాగ వెళ్ళాలి. ఆ డైరెక్షన్ ప్రకారం మీరు వెళ్ళి ఎగ్జాక్ట్ అడ్రస్ అంటూ క్యాచ్ చేస్తారు. సో ఈ 1995లో మీరు ఒక జీపీఎస్ అంటూ ఊహించగలరా? అంటే ఇండియాలో అప్పుడే ఒక కంప్యూటర్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుంటున్న రోజులు, డిజిటలైజింగ్ ఇండియా మీద పూర్తి అవగాహన లేని రోజులు, అండ్ ఒక ఇంపార్టెన్స్ కూడా తెలుసుకొని కంపెనీలు అంటూ ఎన్నో ఉన్న రోజులు అవి. 1988లో యుఎస్ లాంటి కంట్రీసే నావిస్టార్ జీపీఎస్ అనే శాటిలైట్ని ఓన్లీ మిలిటరీ కోసం అంటూ వాళ్ళు లాంచ్ చేశారు. సో సివిలియన్స్ అప్పటికి కూడా వాళ్ళు థింక్ చేయలేదు. మిడ్ 90sలో వీళ్ళు సివిలియన్ కంటూ ఈ జీపీఎస్ శాటిలైట్ అంటూ లాంచ్ చేశారు. ఈ డిజిటల్ మ్యాప్స్ అంటూ పీపుల్స్ కి పరిచయం చేశారు. అప్పుడే రాకేష్ వర్మ అండ్ రష్మి వర్మ అనే ఒక కపుల్ ఈ టెక్నాలజీలో ఇండియా ఫ్యూచర్ అంటూ వాళ్ళు చూశారు. రాకేష్ వర్మ హార్వర్డ్ లో చదివాడు అండ్ రష్మి వర్మ ఒక విజనరీ ఎంటర్ప్రెన్యూర్. థాట్ అంటూ ఒక విజన్ అంటూ చాలా బాగుంది వాళ్ళకి. 1995లో మీరు ఊహించండి. సో ఇలాంటి ఒక డిజిటల్ మ్యాప్ అంటూ ఇండియాకి అందించాలి అంటే వాళ్ళు ఏం చేసుంటారు? ఇండియాకు ఒక శాటిలైట్ అంటూ లేదు. గూగుల్ లాంటి కంపెనీలు కూడా అప్పటికి గూగుల్ మ్యాప్స్ అంటూ వాళ్ళు స్టార్ట్ చేయలేదు, లాంచ్ చేయలేదు. సో యూజువల్ గా మనం ఏం చేస్తాం? సో వీళ్ళు ఏం చేశారు? ఫస్ట్ వాళ్ళు ఫీల్డ్ సర్వేస్, అంటే ఇది కంప్లీట్ గా ఒక మాన్యువల్ ప్రాసెస్. వాళ్ళు పేపర్ పెన్ను పెట్టుకొని ఒక బేసిక్ మెజరింగ్ టూల్స్ తోటి వాళ్ళు ఈ ల్యాండ్ మార్క్స్ ఏంటి, ఈ ల్యాండ్ మార్క్స్ ఎక్కడున్నాయి, వీళ్ళు రోడ్స్ ని, ల్యాండ్ మార్క్స్ ని, డిస్టెన్స్ ని అన్నిటిని కూడా మెజర్ చేశారు. ఇది అంతా కూడా కంప్లీట్ హ్యూమన్ ఎఫెక్ట్స్ తో అంతా డేటాను కూడా వీళ్ళు కలెక్ట్ చేశారు. దాదాపుగా వీళ్ళ దగ్గర 1,00,000 కిలోమీటర్ల యొక్క డేటానంటూ వీళ్ళు సేకరించారు. సో ఈ డేటాని వాళ్ళు ఈ డిజిటల్ మ్యాప్స్ కింద కంప్యూటర్ రీడబుల్ ఫార్మాట్ లోకి అంటూ చేంజ్ చేశారు. ఈ డిజిటల్ మ్యాప్స్ కంటూ చేంజ్ చేసిన తర్వాత వీళ్ళు ఒక డేటాబేస్ అంటూ తయారు చేశారు. సో ఈ 4 స్టెప్స్ లో, అంటే ఫీల్డ్ సర్వేస్, డేటా కలెక్షన్, డిజిటలైజింగ్ ద మ్యాప్స్, డేటాబేస్, బిల్డింగ్ ఏ డేటాబేస్. సో ఈ 4 స్టెప్స్ మనం చెప్పుకోవడానికి చాలా సింపుల్ గా అనిపించవచ్చు. ఊరక మాన్యువల్ ఎఫర్ట్ తోటి ఇంత డేటాని కలెక్ట్ చేయాలంటే కంప్యూటర్స్ కూడా ఎక్కువ ప్రాసెసింగ్ స్పీడ్ అంటూ లేని రోజులు అవి. అండ్ ఆల్సో క్యాపబిలిటీ కూడా చాలా తక్కువగా ఉన్న రోజులు. అంటే ఒకసారి ఎక్కువ హెవీ డేటాను ఇటు ప్రాసెస్ చేయాలంటే క్రాష్ అయిపోయి అంతా డేటాను కూడా లాస్ పోయే రోజులు అవి. సో అలాంటి రోజుల్లో డిజిటల్ మ్యాప్స్ అంటూ డేటాబేస్ అంటూ క్రియేట్ చేశారు. సో ఊహించండి, వీళ్ళకి ఎవరు టార్గెట్ కస్టమర్స్ అయి ఉండొచ్చు. సో ఆ టార్గెట్ కస్టమర్స్ని కన్వీనియన్స్ చేయడానికి వీళ్ళు ఏం చేసి ఉండొచ్చు? వీళ్ళు ఎంచుకున్న టార్గెట్ కస్టమర్స్ ఇనిషియల్గా ఈ ఆటోమొబైల్స్, అంటే టాటా కంపెనీ అండ్ మారుతి సుజుకి అండ్ మహీంద్రా లాంటి కంపెనీలంటూ వీళ్ళు ఎంచుకున్నారు. సో ఇది కూడా చాలా చెప్పడానికి ఈజీగా ఉంది. అంటే ఒక డిజిటల్ మ్యాప్స్ అంటూ రాగానే వీళ్ళు అడాప్షన్ పూర్తిగా చేసుకోలేదు. వాళ్ళని కన్వీనియన్స్ చేయడానికి వాళ్ళ బోర్డ్ రూమ్లో ఈ పెద్ద పెద్ద ఈ మాన్యువల్ ఫార్మాట్లు, అంటే పేపర్ ఫార్మాట్లో ఉన్న మ్యాప్స్ అంటూ తీసుకొని వెళ్ళి వాళ్ళు డెమోన్స్ట్రేషన్ ఇచ్చేటప్పుడు దాని యొక్క హెడేక్ అంటూ వాళ్ళకి వివరించారు. సో అందుచేతనే ఇది ఈ డిజిటల్ మ్యాపింగ్ అనేది ఫీచర్, ఈ జీపీఎస్ సిస్టమ్ అనేది ఫీచర్ అంటూ వాళ్ళకి తెలియజెప్పారు. సో అప్పుడే వాళ్ళు అడాప్టింగ్కి ఓకే అన్నారు. అండ్ వీటితో పాటు మనం ఒక రూట్ ప్లాన్ని అంటూ ఎలాగ ఆప్టిమైజ్ చేసుకోగలం, నియర్ బై సర్వీస్ స్టేషన్ కానీ ఒక పెట్రోల్ బంక్స్ కానీ ఎలాగ మనం ఈ మ్యాప్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేయగలం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి పిచ్ చేసి వాళ్ళ చేత ఒప్పించగలిగారు. అప్పుడు ఇది అంతా కూడా 90sలో జరిగింది. అంటే 90s అండ్ స్టార్టింగ్ ఆఫ్ ద 2000లో గూగుల్ 2005లో అంటూ గూగుల్ మ్యాప్స్ అంటూ వాళ్ళు రిలీజ్ చేశారు. ఇండియాకు వచ్చేసరికి 2008లో అంటూ వాళ్ళు వచ్చారు. కానీ అప్పటికి కూడా వీళ్ళ యొక్క యూఎస్పీగా, అంటే కస్టమర్సే వీళ్ళు బెస్ట్ యూఎస్పీగా చెప్పిన కొన్ని అంశాలు అయితే మాత్రం వీళ్ళు స్మాల్ ప్లేసెస్, స్మాల్ సిటీస్, స్మాల్ స్ట్రీట్స్ కూడా విత్ ద వెరీ క్లారిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటూ వీళ్ళు ఇస్తూ వచ్చారు. సో దీనివలన ఈ లాజిస్టిక్ కంపెనీస్, ఈ కొరియర్ కంపెనీస్ కూడా ఎక్కువ మనీని అంటూ సేవ్ చేసుకోవటం మొదలుపెట్టాయి. అంటే ఒక ఆప్టిమైజేషన్ కానివ్వండి, ఒక పర్ఫెక్ట్ నావిగేషన్, లాస్ట్ మైల్ డెలివరీకి అంటూ వీళ్ళు మ్యాప్ మై ఇండియా యొక్క డిజిటల్ మ్యాప్స్ని యూజ్ చేసుకోవటం మొదలుపెట్టారు. అందుకనే మ్యాప్ మై ఇండియా మెయిన్ కీ డ్రైవర్స్ అంటూ మనం చూసుకుంటే ఆటోమొబైల్ కంపెనీస్ అడాప్షన్ అనేది ఒకటి మెయిన్గా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ కొరియర్ సర్వీసెస్ యూటిలైజేషన్ అనేది ఒకటి చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి డైరెక్ట్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ అంటూ, అంటే ఈ మ్యాప్ మై ఇండియా నావిగేషన్ డివైజెస్ ఎక్కువగా పాపులర్ అయ్యాయి. సో ఈ 3 మెయిన్ కీ రీజన్స్గా చెప్పుకోవచ్చు. కాకపోతే వీళ్ళు టెక్నాలజీని అంటూ వీళ్ళు ఎప్పుడు అడాప్ట్ చేసుకుంటూనే వస్తున్నారు. జనరల్ ఆఫ్లైన్ టు ఆన్లైన్ చేసిన ఈ డిజిటల్ మ్యాప్స్ దగ్గర నుంచి ఈరోజు చూసుకుంటే వీళ్ళు ఈ 360 డిగ్రీ నావిగేషన్ సిస్టమ్ కానివ్వండి,
అండ్ 3D నావిగేషన్ సిస్టమ్ కానివ్వండి, అండ్ కొత్తగా వచ్చిన మెటా యొక్క మ్యాప్స్ కూడా వీళ్ళు ఇంటిగ్రేట్ చేశారు. అంతేకాకుండా వీళ్ళు ఐఓటీలో కూడా వీళ్ళు కంప్లీట్ సొల్యూషన్స్ అంటూ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంత జర్నీ ఉంది వాళ్ళకి. సో ఈ రోజున వాళ్ళు ఐపీఓలో అండ్ స్టాక్ మార్కెట్లో కూడా లిస్ట్ అయి ఉన్నారు. సో దాని గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పుకునే ముందు, అండ్ రీసెంట్గా వీళ్ళు ఒక న్యూస్లో అంటూ నిలిచారు. సో దాని గురించి కూడా డీటెయిల్డ్గా మనం చెప్పుకుందాం. సో ఇంత కంపెనీకి వీళ్ళు ఫండింగ్ అంటూ ఎలా చేశారు? ఫస్ట్ ఇనిషియల్గా వీళ్ళు ఓన్ మనీ తోటి వీళ్ళు బూస్ట్రాప్ అంటూ చేశారు. తర్వాత వీళ్ళు ఈ ఫండింగ్ అంటూ రీచ్ అయినప్పుడు ఎక్కువ మంది కూడా దానికి ఒక పాజిటివ్ రిప్లై అంటూ ఏమీ లేదు. ఎందుచేతనంటే ఇది ఫ్యూచరిస్టిక్. ఫ్యూచర్లో ఈ ఫౌండర్స్ లాంటి విజన్ని ఇన్వెస్టర్ చూసినప్పుడే అప్పుడే అతను నమ్మి ఇన్వెస్ట్ చేయగలరు. సో ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది కూడా ఈ విజన్ అంటూ చూడలేకపోయారు. అందుకనే 2007 దాకా వీళ్ళకి ఫండింగ్ అంటూ లేదు, బట్ ఓన్ మనీతోనే వీళ్ళు బూస్ట్రాప్ అయ్యారు. సో 2008లో $25 మిలియన్ అంటూ రైజ్ చేశారు. అండ్ 2021లో వీళ్ళు ఐపీఓ అంటూ లిస్ట్ అయ్యారు. అండ్ అక్కడ దాదాపుగా ఒక 1,000 కోట్ల రూపాయల ఫండ్స్ అంటూ రైజ్ చేశారు. అండ్ ఐపీఓలో ఇనిషియల్గా ఇది 154 టైమ్స్ ఎక్కువగా ఇది ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. కంపెనీ వర్త్ కనుక చూసుకుంటే వీళ్ళు 7,000 crore రూపీస్ వర్త్ ఇళ్ళ కంపెనీ. సో ఈ కంపెనీ ఇప్పుడు ఎందుకు న్యూస్లో నిలిచింది అంటే, రాకేష్ వర్మాస్ నెక్స్ట్ జనరేషన్ అయిన రోహన్ వర్మ యాక్చువల్గా సీఈఓగా వ్యవహరిస్తున్నారు. కాకపోతే రీసెంట్గా వాళ్ళు అంటే ప్రస్తుతానికి వాళ్ళు సర్వీసెస్ అంటూ B2B బిజినెస్ టు బిజినెస్కి అండ్ B2B2C అనేది వీళ్ళు రన్ చేస్తూ ఉన్నారు. అంటే బిజినెస్ టు బిజినెస్ అండ్ కన్జ్యూమర్ అన్నట్టుగా, అంటే బిజినెస్ కస్టమర్ కూడా వీళ్ళు సపోర్ట్ అంటూ ఇస్తారు. కాకపోతే వీళ్ళు వేరే కంపెనీ అంటూ స్టార్ట్ చేసి ఆ కంపెనీలో ఒక B2C వరకే వీళ్ళు సర్వీసెస్ అందించాలని చూశారు. ఈ రోహన్ వర్మ అనే అతను సీఈఓగా స్టెప్ డౌన్ అయ్యి ఈ కంపెనీని అంటూ టేక్ కేర్ చేయాలన్నది వాళ్ళ ప్లాన్. యాక్చువల్గా ఆ కంపెనీని టేక్ కేర్ చేయడానికి ఈ పేరెంట్ కంపెనీ నుంచి కొంత అమౌంట్ని అంటూ ఇన్వెస్ట్ చేయాలని చూశారు. సో ఇది స్మాల్ ఇన్వెస్టర్స్ కానీ అండ్ స్టాక్ మార్కెట్లో ఉన్న వీళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, అంటే వీళ్ళ దగ్గర దాదాపుగా ఒక 40+ ఈక్విటీ అంటూ ఉంది. రిమైనింగ్ అందరూ స్మాల్ బిగ్ ఇన్వెస్టర్స్ దగ్గర 50+ ఈక్విటీ అంటూ ఉంది. ఒక్కసారిగా వాళ్ళు ఒక ట్రస్ట్ అంటూ ఒక అపనమ్మకంతో ఎక్కువ మంది ఈ సెల్లింగ్ అనేది మొదలుపెట్టారు. సో ఈ స్టాక్ మార్కెట్లో సెల్లింగ్ మొదలుపెట్టిన తర్వాత దాదాపుగా ఇది 10% కంటే బిలో ఆల్మోస్ట్ 16% కంటూ ఇది తక్కువ కంటూ వెళ్ళింది. సో రీసెంట్గా అంటే 1 వీక్ లోపలే, అంటే ఐ థింక్ December 9th వాళ్ళు డెసిషన్ అంటూ తీసుకున్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్ అంటూ చేయలేదు అండ్ డెసిషన్ని మేము రివర్స్ తీసుకుంటున్నాం అని. ఒకే రోజులో 17% అంటూ ఇంక్రీజ్ అయింది. ఈ మధ్యలో జరిగిన విషయాలకి కొంచెం ఒక ట్రస్ట్ అంటూ లాస్ అయ్యారు, బట్ దే రీగెయిన్ ద ట్రస్ట్. కానీ ఈ టైంలో వచ్చిన అలిగేషన్స్లో మెయిన్గా ఇటువంటి డెసిషన్ అంటూ తీసుకోకూడదు అని, అంటే ఇప్పుడిప్పుడే ఈ స్టార్టప్స్ అన్నీ కూడా ఐపీఓలు అంటూ లిస్ట్ అవుతున్నాయి. సో ఈ టైంలో ఏ కొద్దిపాటి డెసిషన్స్ కూడా రాంగ్ డెసిషన్ అంటూ తీసుకుంటే ఈ కంపెనీకే కాదు ఇంకా రిమైనింగ్ కంపెనీస్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అందువల్లనే వాళ్ళు ఒక ట్రస్ట్ అంటూ లాస్ పోయినా కానీ ఇమ్మీడియట్ డెసిషన్ వల్ల వాళ్ళు రివర్ట్ బ్యాక్ చేయగలిగారు. కానీ ఈ హోల్ స్టోరీలో కనుక మనం చూసుకుంటే, అంటే ఒక కస్టమర్ అక్విజిషన్ అంటూ కష్టంగా ఉన్నింది. వాళ్ళు ఒక ప్రోడక్ట్ని తయారు చేయడానికి ఎంతో కష్టపడ్డారు. అంతేకాకుండా ఇన్వెస్టర్ని అంటూ తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారు. సో ఎందుకు ఇది అంతా జరిగిందంటే ఇది ఒక ఫ్యూచరిస్టిక్గా ఉండటం వల్లనే. కానీ వాళ్ళ జర్నీ అంటూ చూసుకుంటే ఎంత ఒక విజనరీగా ఉందో మీరు చూడండి. సో ఎంతో థాట్ ప్రాసెస్ 1995లో రావటం అనేది ఒక అద్భుతం. సో దాన్ని వాళ్ళు అసలు రియాలిటీకి అంటూ తీసుకురావటం ఇంకొక అద్భుతం అనే చెప్పుకోవాలి. సో ఈ స్టాక్ మార్కెట్లో ఉన్నప్పుడు అంటే కొంచెం ఈ రిలేషన్స్ అన్నీ కూడా కొంచెం డెలికేట్గా ఉంటాయి. సో ఈ అప్ అండ్ డౌన్స్ అనేది కామన్ కనుక దీన్ని మనం ఏమీ పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ వీళ్ళ థాట్ ప్రాసెస్కి వీళ్ళ విజన్కి మాత్రం మనం జోహర్లనే చెప్పుకోవాలి. సో బై ద వే, నా పేరు శంకర్ గడ్డం అండ్ వెల్కమ్ టు స్టార్టప్ COE. ఇట్స్ ఎ కంప్లీట్ స్టార్టప్ నాలెడ్జ్ ఛానల్ తెలుగు. అండ్ మీరు కనుక ఈ వీడియో చివరి వరకు చూసుంటే నా రెగ్యులర్ వీడియోస్తో పోల్చుకుంటే ఈ వీడియోలో కొంచెం డిఫరెన్స్ అంటూ ఉంది. అది ఏందో మీరు కనుక్కోగలిగితే మాత్రం, అండ్ ప్లీజ్ డూ కామెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.